టీడీపీ నుంచి అక్బర్ గారు మనకి జాయిన్ అయ్యారు. ఇందాక మళ్ళీ వెళ్ళిపోయారు, వచ్చారు. ఎస్ అక్బర్ గారు చెప్పండి మీరు. సో ప్రధానంగా ధీమా వ్యక్తం చేస్తున్నారు. నమస్కారం. డిబేట్ లో పాల్గొన్న వాళ్ళందరికీ నాకు కొద్దిగా లేట్ గా తెలిసిన సమాచారము, దాని ముందు నేను పర్లేదు కంటిన్యూ చేయండి అక్బర్ గారు. ఎస్ ఈ రోజు డిబేట్ లో నా అభిప్రాయం ఏమంటే, వైసీపీ ప్రభుత్వం వైసీపీ వారు చాలా రకరకాలుగా సర్వేలు చేపించుకొని క్రింది స్థాయిలో క్షేత్ర స్థాయిలో కూడా ప్రజల్లో మభ్యపెట్టే పరిస్థితికి వస్తా ఉన్నారు. కానీ మేము ఒకటి స్పష్టం చేస్తా ఉన్నాం, వైసీపీ ప్రభుత్వానికి, వైసీపీ క్యాడర్ ఎవరైతే వైసీపీ క్యాడర్ ఉన్నారో వాళ్ళే పూర్తిగా మా ప్రభుత్వం అధికారంలో రాకూడదని చెప్పేసి కోరుకుంటా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు ఈ ప్రభుత్వంలో వాళ్ళకే చాలా అవమానాలు జరిగాయి. వాళ్ళు ఆర్థికంగా చాలా నష్టపోయి ఉన్నారు. అంటే సక్రమంగా వాళ్ళు ఏదైతే వాళ్ళ విధులు ఉన్నాయో ఆ విధుల గురికి చాలా ఆటంకం కలిగినాయి. కాగా ఎవరైతే ఆ పార్టీలో కార్యకర్తలు ఎవరైతే ఓడిపోవాలని కోరుకుంటారో ఆ నాయకులు ఖచ్చితంగా గద్దె దిగది ఖచ్చితంగా అని చెప్పేసి మనకు అనేకమైనటువంటి ఉదాహరణలు ఉన్నాయి. కనుక ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజల విశ్వాసం అనేది కోల్పోయింది. కనుక ఈ ప్రభుత్వం రేపు నెల 4వ తేదీ ఖచ్చితంగా అఫీషియల్ గా దిగిపోయి తెలుగుదేశం ప్రభుత్వం కూటమి అనేది అధికారంలోకి వస్తుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎస్ ఇంకోటి అక్కడ చంద్రబాబే ఓడిపోతారు, చంద్రబాబు నాయుడు పార్టీ గల్లందుకు ఆయన ఇంకేముంటారని కూడా ఆయన ఓడించేందుకు పెద్దిరెడ్డి లాంటి నేతలు ప్రత్యేకంగా అక్కడ పెట్టినటువంటి పరిస్థితి. సో ఇక్కడ అక్కడ ఓటింగ్ శాతం కూడా ఈసారి పెరిగింది. కుప్పంకి సంబంధించి చంద్రబాబు గారు ఎంత మెజార్టీతో రాబోతున్నారు అనుకుంటున్నారు మీరు? చంద్రబాబు నాయుడు గారు మంచి మెజార్టీతో, అంటే 1,00,000 ఓట్ల మెజార్టీతో ఆడ విజయం సాధిస్తారు. దాంట్లో మనం ఆయన యొక్క విజయాన్ని మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. వైసీపీ కొంతమంది మేధావి వర్గం ఏం చేస్తారంటే, చంద్రబాబు నాయుడు టార్గెట్ చేస్తే కదా ఇతర నియోజకవర్గాల మీద అది ప్రభావం పడుతుంది, మేము వచ్చేసి అధికారంలోకి రావచ్చు అని చెప్పి వాళ్ళు ఒక ఉదాహరణగా వాళ్ళు పోయినారు తప్ప, చంద్రబాబు నాయుడు గారు క్షేత్రస్థాయిలో చాలా పటిష్టంగా ఉన్నారు. ప్రతి ఇంటికి లబ్ధి చేకూరే విధంగా వాళ్ళు పరిపాలన అందించడం జరిగింది. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఏ మాత్రం కానీ వాళ్ళు కదిలించలేరని చెప్పి వాస్తవం.